ప్రార్థనకు ఆకాశదీపం ఒక్క దేవాలయంలోనే కాదు, ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు, దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాక్కు. ఎలా వెలిగించవచ్చు అంటే, యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చేయి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారు. ఏదో మా ఇంటికి నేను యజమానిని, నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు. చుట్టూ 8 చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి, అందులో 8 చిన్న దీపాలు వెలుగుతూ ఉంటాయి, మధ్యలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపాన్ని ప్రదోష వేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు. వెలిగించి ఒక మాట చెప్తారు, దామోదరాయ నభసి తులాయాం డొలయా చష. స్వామి, నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు. అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర, అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశ దీపం పెడుతున్నాను. ప్రదీపంతే ప్రయచ్ఛామి, ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను. అలా 30 రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ వెలిగించినటువంటి వారు ఉత్తరోత్తర జన్మలయందు తత్ఫలితము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని శాస్త్రవాక్కు. ఎందుకంటే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, మనం అడిగామా అడగలేదా అని వారు చూడరు. వారి ఆరాధన చేసినప్పుడు వారు ఒక ఫలితాన్ని ఇస్తారు. ఆకాశ దీపాన్ని వెలిగించినటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప ఫలితం అనంతమైనటువంటి ఐశ్వర్యము ఉత్తర జన్మలయందు ఇయ్యబడుతుంది. అది భక్తి ఐశ్వర్యం అయితే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది. బాహ్యంలో ఉన్న ఐశ్వర్యం అక్కర్లేని శత్రుత్వాలు తీసుకొస్తుంది.